వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టాం, మల్లాది విష్ణు మళ్ళా వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. అయితే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందనేది కూడా ఇంకొక ప్రశ్న అనుకోవాలి అక్కడ. అయితే మల్లాది విష్ణుని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలి అనేది స్థానికంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్. ఎందుకంటే ఈరోజు మల్లాది విష్ణు రూపంలో ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ రూపంలో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది ఒక అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది. సో ఈ క్రమంలోనే అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అటు వెస్ట్ మీద పాపం వెస్ట్లోనూ ఉండలేకపోతూ ఉన్నారు, ఇటు అలానే సెంట్రల్ మీద కూడా ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మల్లాది విష్ణుని మళ్ళా పార్టీలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం, అక్కడ ఆ ఓట్ బ్యాంక్ కూడా ప్రీడామినెంట్గా ఉంటుంది కాపులతో పాటు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో. అందుకే మల్లాది విష్ణుని తీసుకొచ్చినట్టయితే మళ్ళా పార్టీ అక్కడ రీవ్యాంప్ అవుతుంది అన్న చర్చ కూడా ఉంది. అందుకే మల్లాది విష్ణుని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి 2019 టీంని మళ్ళీ ఆయన విజయవాడలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ అనుకోవాలి. అందుకే సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ వైపు నుంచి ప్రతిసారి కూడా వార్తల్లో ఉంటుంది. నిజానికి సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది బికాజ్ ఆఫ్ బోండా ఉమా. ఎందుకంటే ఒక యాక్టివ్ పొలిటీషియన్, తను రాజకీయాల్లో చాలామంది సీనియర్ల కన్నా తక్కువ ఏజే అయింది, తక్కువ ఎక్స్పీరియన్సే. కానీ ఎప్పుడు కూడా అటు ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా టీడీపీలో ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బోండా ఉమా అనే నేత. సో అలా తనకి ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఇమేజ్ని అయితే సస్టైన్ చేస్తున్నారు అటు మంత్రి అయినా కాకపోయినా. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో ఈరోజు మల్లాది విష్ణుని మళ్ళీ రీఎంట్రీ ఇప్పించే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతుందనేది మనకున్న సమాచారం. ఇక్కడ మనం చూస్తే మల్లాది విష్ణుది ఒక సుదీర్ఘ రాజకీయ కెరీర్ అనుకోవచ్చు. వైఎస్కి ఒక ఫాలోవర్గా, ఒక అనుంగు శిష్యుడిగా ఆయనకైతే పేరుంది. అలాంటి మల్లాది విష్ణుని తీసుకొచ్చి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేని కూడా చేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అనేక రకాల ఎక్స్పెరిమెంట్లతో మల్లాది విష్ణు తన రాజకీయ జీవితాన్ని కూడా ఆయన కూడా ఒక డైలమాలో పడేసుకున్నారనుకోవచ్చు. అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ, అదేవిధంగా ఇలా అనేక రకాలుగా తిరుగుతూ మల్లాది విష్ణు మొత్తానికి అయితే జగన్ పంచం చేరారు మొన్నటి ఎన్నికల ముందు. అంతకుముందు మనం చూస్తే వంగవీటి రాధ లాంటి వాళ్ళు ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2014లో రాధాకి టికెట్ ఇచ్చారు. బట్ రాధా ఓడిపోవడం జరిగింది. ఆ రోజు 2014 ఎన్నికల్లో బోండా ఉమానే గెలిచారు. ఎక్కడి నుంచి? సెంట్రల్ నియోజకవర్గం నుంచి. బోండా ఉమా చేతిలో రాధ ఓడిపోయారు. రాధ ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి రాధాకు ఒక సఫికేషన్ కలిగించే ప్రయత్నం చేశారు వంగవీటి రాధాకి. రాధా ఫ్యామిలీ గురించి, వాళ్ళ క్రెడిబిలిటీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం చేయరు. కానీ అనేక రకాలుగా ఆయన ప్రత్యర్థులు అందరినీ పార్టీలో చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాధాకు తెలియకుండా ఒక గౌతమ్ రెడ్డిని అక్కడ వాయిస్ పెంచే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా మల్లాది విష్ణుని పార్టీలో చేర్చుకోవడాన్ని రాధా అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అక్కడ మల్లాది విష్ణు పనిచేశారు. మల్లాది విష్ణు లోటస్ పాండ్కి వచ్చి ఆయన పార్టీ తీర్థం పుచ్చుకునేంత వరకు కూడా రాధాకి ఇన్ఫర్మేషన్ లేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వంగవీటి రాధాని జగన్మోహన్ రెడ్డి సఫికేషన్ గురి చేశారు ఆ రోజున అనేది. అందుకే 2019 ఎన్నికలకు ముందు ఎగ్జిట్ అవ్వడం జరిగింది రాధా ఆ పార్టీ నుంచి. దెన్ టీడీపీలో చేరారు. పోటీ చేయనని చెప్పి పోటీకి దూరంగా ఉండిపోయారు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల నుంచి పనిచేస్తూ వచ్చారు ఆయన. 2024లో కూడా టికెట్ తీసుకోలేదు, అదే వ్యతిరేకతతో పనిచేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇప్పటికీ స్టిల్ పదవులకు కూడా దూరంగా ఉండిపోయారు ఆయన పాపం. దెన్ 2019లో సెంట్రల్ నుంచి జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చారు. దెన్ మల్లాది విష్ణు ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు గెలిచారు. బోండా ఉమా చాలా తక్కువ ఓట్లతోని ఆ రోజు చాలా నేరతోని ఓడిపోవడం జరిగింది. దెన్ 2019 ఎన్నికల తర్వాత మల్లాది విష్ణుకి క్యాస్ట్ ఈక్వేషన్లో మంత్రి పదవి దక్కుతుందని కూడా అందరూ లెక్కలు కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం జిల్లా నుంచి అటు కొడాల నానిని మంత్రిని చేశారు కమ్మ సామాజిక వర్గం నుంచి, ఒక కాపు సామాజిక వర్గం నుంచి పేరుని నానిని మంత్రిని చేశారు. అదేవిధంగా ఒక వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక వెల్లంపల్లి శ్రీనివాసుని మంత్రిని చేశారు. కానీ బట్ ఆ రోజు మల్లాది విష్ణుని మాత్రం పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అటు మల్లాది విష్ణు కూడా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. సో ఇక 2019 వరకు కూడా అనేక కాంట్రవర్సీలో కూడా ఇరుక్కున్నారు ఆయన. టీడీపీ మహిళా నేత అనురాధను ఒక డిబేట్లో దూషించిన తీరు కానీ, అనేక రకాలుగా తన క్రెడిబిలిటీ కోల్పోయారు ఆయన. కొన్ని విషయాల్లో మాట్లాడిన తీరు ఆయన సాఫ్ట్ టార్గెట్ అయ్యేలాగా కూడా చేసిందనమాట. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మల్లాది విష్ణు రెచ్చిపోయిన తీరు. దెన్ అక్కడి నుంచి చూస్తే 2024 ఎన్నికలు వచ్చాయి. ఇక మల్లాది విష్ణుకి టికెట్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు. దెన్ టీడీపీ కూడా బోండా ఉమాకి అక్కడ టికెట్ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో లాస్ట్ మినిట్లో పాపం ఏమైందో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు మనకున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో బోండా ఉమా చేతిలో మల్లాది విష్ణు ఓడిపోతారనే సర్వేలు వచ్చాయి. ఆ సీటు ఎలాగో టీడీపీ ఖాతాలోకి వెళ్తుందనే అంచనాలు వచ్చాయి. సో బోండా ఉమా దెబ్బకు ఆయన తట్టుకోలేరనే
అంచనాతో ఆల్రెడీ మాజీ మంత్రిగా పనిచేసి పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత వెస్ట్కే పరిమితమయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఇది స్మెల్ చేశారో మల్లాది విష్ణు అప్పుడే పార్టీ నుంచి ఆయన ఎగ్జిట్ కావడం జరిగింది. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఆయన, తనకి టికెట్ ఇవ్వట్లేదని. దెన్ ఆ క్రమంలోనే ఆయన షర్మిల వెంట నడిచే ప్రయత్నం చేశారు మొన్నటి ఎన్నికల్లో. అంత యాక్టివ్ పాలిటిక్స్లో మాత్రం ప్రీడామినెంట్గా ఉండలేకపోయారు పాపం. తను ఆల్మోస్ట్ పాపం తనకి సరే సెంట్రల్ లెవెలే సరే విజయవాడ నుంచి ఏదో ఒక టికెట్ ఇచ్చినా పార్టీలో ఉండేవాళ్ళేమో ఆయన. సో అలా అవమానంతో అనేక రకాల అవమానాలు చేసి మరీ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. పార్టీకి వాయిస్గా ఉన్న తన్ను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మొన్న బోండా ఉమా గెలవడం జరిగింది, వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయారు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ మీద ఫోకస్ పెడతా ఉన్నా ఆయన మనసంతా వెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే తన సొంత కాన్స్టిట్యున్సీ 3 సార్లు అక్కడి నుంచి పోటీ చేశారు ఆయన. సో అలా అని సెంట్రల్లో పాతుకుపోదామంటే బోండా ఉమా లాంటి వాళ్ళ ముందు వెల్లంపల్లి ఆటలు సాగట్లేదు. సో ఇలాంటి పరిస్థితిలో వెల్లంపల్లి ఎటు ఫోకస్ పెట్టలేకపోతున్నారు. సో ఆల్మోస్ట్ సెంట్రల్ లాంటి చోట వైఎస్ఆర్సీపీని గాలికి వదిలేసినట్టే అన్న ప్రచారం ఉంది. అందుకే ఎలాగైనా సరే మల్లాది విష్ణుని మళ్ళా పార్టీలోకి తీసుకురావాలన్న చర్చ అయితే జరుగుతోంది. చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఫోకస్ పెట్టాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే మల్లాది విష్ణు దగ్గరికి కొంతమంది సీనియర్ నేతలను రాయబారం పంపించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తే మళ్ళీ అయోధ్య రామరెడ్డిని పిలిపించి మరీ తీసుకురావడం జరిగింది. అలా మరొకసారి మల్లాది విష్ణుని సెంట్రల్కి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వైపు నుంచి జరుగుతూ ఉంది. మరి నిజంగానే విష్ణు జగన్మోహన్ రెడ్డిని మరోసారి నమ్మి పార్టీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, తిరిగి సెంట్రల్ నుంచి యాక్టివ్ అవుతారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్